ఓం శాంతి. మురళీ డేట్ 15/6/2025. అవ్యక్త బాప్దాదా రివైజ్ 30/11/2005. మురళీ సారాంశం. సమయ సమీపత అనుసారంగా స్వయమును హద్దు బంధనాల నుండి విముక్తం చేసుకొని సంపన్నంగా మరియు సమానంగా అవ్వండి. ఈరోజు బాప్దాదా చెప్తున్నారు, ఈరోజు నలువైపులా కల సంపూర్ణులైన సమానులైన పిల్లలను చూస్తున్నారు. సమానులైన పిల్లలే బాబా మనసులో ఇమిడి ఉన్నారు. సమానులైన పిల్లల విశేషత, వారు సదా నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మాణులుగా మరియు నిర్మలులుగా ఉంటారు. ఇటువంటి ఆత్మలు ఎల్లప్పుడూ స్వతంత్రులుగా ఉంటారు. అన్నింటికంటే మొదటి స్వతంత్రత దేహ బాణం నుండి స్వతంత్రత. వారి దేహ ఆకర్షణలోకి రారు. రెండవ విశేషత స్వతంత్ర ఆత్మ. వారు పాత స్వభావము, పాత సంస్కారాల నుండి ముక్తులై ఉంటారు. అలాగే ఏ దేహధారి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలో ఆకర్షితులవ్వరు. కనుక ఏ చిన్న కర్మేంద్రియమైన బంధనంలో బంధించటం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శి, త్రినేత్రి, స్వదర్శన చక్రధారి అన్న మీ స్వమానాలను గుర్తు తెచ్చుకోండి. ఈ స్వమానం ఆధారంగా సర్వశక్తివంతుని పిల్లలను ఏ కర్మేంద్రియమైనా ఆకర్షితం చేయగలదా? సమయ సమీపతను చూస్తూ మిమ్మల్ని మీరు ఇలా గమనించుకోండి. అంతిమ పరీక్షలో నంబర్ 1గా అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణము మనసు, బుద్ధిని క్షణంలో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా పెట్టాలనుకున్నప్పుడు అక్కడ క్షణంలో అవి ఉండిపోవాలి. అలజడిలోకి రాకూడదు. మీరు స్మృతి సంకల్పము అనే స్విచ్ను ఆన్ చేయటం ద్వారా మైట్ హౌస్గా అయ్యి ఆత్మలకు లైట్ మైట్లను ఇవ్వగలరా? అశరీరులుగా అవ్వండి అని ఒక్క క్షణంలో ఆర్డర్ వస్తుంది. అప్పుడు అశరీరులుగా అయిపోతారు కదా, లేక యుద్ధం చేయాల్సి వస్తుందా? ఈ బహుకాలపు అభ్యాసమే అంతిమంలో సహయోగిగా అవుతుంది. కనుక మొత్తం రోజంతటిలో పనిచేస్తూ కూడా పదే పదే ఈ అభ్యాసమును చేస్తూ ఉండండి అని బాప్దాదా సూచిస్తారు. ఇందుకొరకు మనసు యొక్క కంట్రోలింగ్ పవర్ యొక్క అవసరం ఉంది. ఒకవేళ మనసు కంట్రోల్లోకి వచ్చినట్లయితే ఏ కర్మేంద్రియము కూడా వశీభూతం చేసుకోలేదు. ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి వరదానం కావాలి. కష్టం లేకుండా వరదానం ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మమ్మల్ని ముక్తులుగా చెయ్యండి అని ఆత్మలకు మాస్టర్ సర్వశక్తివంతులైన మీ పట్ల ఇదే శుభ కోరిక ఉంది. శ్రమ నుండి ముక్తులయ్యేందుకు సహజ సాధనం మనస్ఫూర్తిగా బాబాకు అతి స్నేహిలుగా అవ్వటం. బ్రాహ్మణులైన మీరు ఈ జన్మ లభించటంతోనే చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా? మాకు ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అని. గుర్తుంటే తల ఊపండి అంటున్నారు బాబా. చూడండి, 63 జన్మలైతే మర్చిపోయేవారుగా అయ్యారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు. మరి చిన్ననాటి ప్రతిజ్ఞ గుర్తుందా అని బాబా పిల్లలను అడుగుతున్నారు. ఎంత సహజం చేసి ఇచ్చారు. ఒక్క బాబాలోనే ప్రపంచమంతా ఉంది. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు ఉన్నాయి. ఒక్క బాబా ద్వారానే సర్వ ప్రాప్తులు ఉన్నాయి. చదివించేవారు కూడా ఒక్కరే, మరియు పాలన చేసేవారు కూడా ఒక్కరే. అన్నింటిలో ఒక్కరే. పరివారం ఉన్నా కూడా ఈశ్వరీయ పరివారం. పరివారం కూడా ఒక్క తండ్రికి చెందిన పరివారమే. వేరువేరు తండ్రుల పరివారం కాదు, ఒక్కటే పరివారం. పరివారంలో కూడా ఒకరి పట్ల మరొకరికి స్నేహం ఉంది. కేవలం స్నేహం కాదు, ఆత్మిక స్నేహం. జన్మ లభించటంతోనే చేసిన ప్రతిజ్ఞను బాబా గుర్తు తెప్పిస్తున్నారు. ఇంకేం ప్రతిజ్ఞ చేశారు? అందరూ చాలా ఉల్లాస ఉత్సాహాలతో బాబా ముందు సర్వస్వము మీదే, తనువు, మనసు, ధనము అన్నీ మీవే అని మనస్ఫూర్తిగా అన్నారు. బాబాకు ఇచ్చేసిన వస్తువులను కార్యంలో ఉపయోగించేందుకు బాబా తాకట్టు రూపంలో మీకు ఇచ్చారు. తిరిగి తీసుకుంటే తాకట్టు పెట్టిన వాటిలో మోసం జరిగిపోతుంది. పరమాత్మ ఖజానా అంటే అది పిల్లల ఖజానా. కనుక బాప్దాదా ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. నీది అనే దానిలో నాది అన్న దానిని కలపకండి. బాబా మిమ్మల్ని ఖజానాలతో సంపన్నంగా చేశారు.
బాధ్యత బాబా తీసుకున్నారు అని బాబా చెప్తారు. మీరు నన్ను గుర్తు చేయండి, అప్పుడు సర్వప్రాప్తులకు అధికారులుగా అయిపోతారు అని అన్నారు. కేవలం బాబాను గుర్తు చేయండి, అంతే. ఖజానాలను ఎల్లప్పుడూ స్వయం కొరకు మరియు సర్వుల కొరకు కార్యంలో వినియోగించండి అని బాబా అంటారు. ఎంతగా కార్యంలో పెడతారో అంతగానే ఖజానా పెరుగుతూ ఉంటుంది. సర్వశక్తుల ఖజానా, సర్వశక్తులను కార్యంలో వినియోగించండి. నేను సర్వశక్తివంతుడిని అని జ్ఞానాన్ని కేవలం బుద్ధిలోనే పెట్టుకోకండి, కానీ సర్వశక్తులను సమయానుసారంగా కార్యంలో పెట్టండి మరియు సేవలో పెట్టండి. బాప్దాదా మెజారిటీ పిల్లల లెక్కల ఖాతాను చూశారు. ఒకవేళ 2 శక్తులు గుర్తున్నట్లయితే వాటిని అవసరమైన సమయంలో కార్యంలో వినియోగించినట్లయితే ఎల్లప్పుడూ నిర్విఘ్నులుగా ఉంటారు. మీ ముందుకు వచ్చేందుకు విఘ్నానికి శక్తే ఉండదు. ఇది బాబా ఇచ్చే గ్యారంటీ. సహనశక్తి మరియు రియలైజేషన్ శక్తి, వీటిని ప్రాక్టికల్లో స్వరూపంలోకి తీసుకురావటంలో అటెన్షన్ తక్కువగా ఉంది కనుక ఏ సమయంలో గుర్తిస్తారో ఆ సమయంలో నడవడిక, ముఖము మారిపోతాయి. చాలా మంచిగా ఉల్లాస ఉత్సాహాల్లోకి వస్తారు. రియలైజ్ చేశాము అని అనుకుంటారు. అప్పుడప్పుడు బాప్దాదాకు కొంతమంది పిల్లలపై దయ కూడా కలుగుతుంది. పిల్లలు కష్టపడకూడదు, పిల్లలకు బదులుగా నేను చెయ్యాలి అని అనుకుంటారు. కానీ డ్రామా రహస్యం ఏమిటంటే ఎవరు చేస్తే వారే పొందుతారు. కనుక బాప్దాదా తప్పకుండా సహయోగాన్ని ఇస్తారు. కానీ చేయాల్సిందైతే పిల్లలే కదా. అమృతవేళ బాప్దాదా వద్దకు ఇది చేస్తాము అది చేస్తాము అని చాలా మంచి మంచి సంకల్పాలతో కూడిన చాలా మాలలు వస్తుంటాయి. వాహ్ పిల్లలు వాహ్ అని బాప్దాదా కూడా సంతోషిస్తారు. కానీ చేయటంలో మళ్ళీ ఎందుకని బలహీనులుగా అవుతారు? దీనికి కారణం గమనించటం జరిగింది. బ్రాహ్మణ పరివారంలో సంఘటన యొక్క వాయుమండలం, అక్కడక్కడ వాయుమండలం బలహీనంగా కూడా ఉంటుంది. దాని ప్రభావం త్వరగా పడుతుంది. బాబా గుర్తుకు వచ్చినట్లయితే నిర్లక్ష్యం సమాప్తమైపోయి ఉల్లాస ఉత్సాహాలు వచ్చేస్తాయి. ఒక నిర్లక్ష్యం కూడా అనేక రకాలుగా వస్తుంది. ఒకటేమో సాధారణ నిర్లక్ష్యం, ఇంకొకటి రాయల్ నిర్లక్ష్యం. నిర్లక్ష్యం సంకల్పంలో దృఢతను తీసుకురానివ్వదు. దృఢత సఫలతకు సాధనం, కానీ సంకల్పం వరకే ఉండిపోతుంది, స్వరూపంలోకి రారు. బాప్దాదా ఇదే కోరుకుంటారు. సమయం కంటే ముందే అందరూ ఎవరు రెడీగా అవ్వండి. సమయం మీ మాస్టర్గా అవ్వకూడదు, సమయానికి మీరు మాస్టర్లు. కనుక సమయానికంటే ముందు సంపన్నంగా అయ్యి విశ్వ స్టేజ్పై బాబాతో పాటు పిల్లలైన మీరు ప్రత్యక్షం అవ్వాలి అని బాప్దాదా కోరుకుంటారు. అచ్చా, నలువైపులా గల తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా స్వపరివర్తన మరియు విశ్వపరివర్తన అన్న సేవలో తత్పరులై ఉండే విశేష ఆత్మలకు, సదా బ్రహ్మబాబా సమానంగా కర్మయోగిలు, కర్మ మరియు కర్మేంద్రియాల ఆకర్షణ నుండి ముక్తులయ్యే ఆత్మలకు సదా దృఢతను ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో స్వరూపంలోకి తీసుకువచ్చే బాబాకు సమీపమైన మరియు సమానులైన పిల్లలకు బాప్దాదా యొక్క మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు మరియు మనస్పూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. వరదానం: సదా శ్రేష్టమైన మరియు నూతన సేవా విధానాల ద్వారా వృద్ధిని కలిగించే సహజ సేవాధారి భవ. సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవను చేయటం, ఇది కూడా సేవకు శ్రేష్టమైన మరియు నూతన పద్ధతి. వజ్రాల వ్యాపారి: రత్నాలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయా, మెరుపు మంచిగా ఉందా, సరి అయిన స్థలంలో పెట్టబడి ఉన్నాయా అని ప్రతిరోజు ఉదయం ఏ విధంగా అన్ని రత్నాలను పరిశీలిస్తాడో అలా ప్రతిరోజు అమృతవేళ మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలను సంకల్పం ద్వారా చూడండి. ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా స్మృతి చేస్తారో అంతగా ఆ సంకల్పం వారి వద్దకు చేరుకుంటుంది. ఈ విధంగా సేవ యొక్క నూతన పద్ధతులను తమవిగా చేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. మీ సహజ యోగపు సూక్ష్మశక్తి ఆత్మలను మీ వైపుకు స్వతహాగానే ఆకర్షితం చేస్తుంది. స్లోగన్: సాకులను మర్జ్ చేయండి
మరియు అనంతమైన వైరాగ్య వృత్తిని ఎమర్జి చేయండి. అచ్చా. ఓం శాంతి.